ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 వన్డేల సిరీస్లో భాగంగా నిన్న జరిగిన రెండో వన్డేలో టీమిండియాపై ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 233 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది. ఇంత ఘోరంగా ఆడుతుందనంటే టీమిండియాను చిత్తుగా ఓడిస్తామని షాహిద్ అఫ్రిది ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. రాబోయే వరల్డ్ కప్లో టీమిండియాతో మ్యాచ్ ఉంటే మాత్రం టీమిండియాను చిత్తుగా ఓడిస్తామని షాహిద్ అఫ్రిది ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. మొన్న జరిగిన ఐర్లాండ్ సిరీస్లో టీ20 సిరీస్ కోల్పోయిన టీమిండియా అదేవిధంగా నిన్న జరిగిన రెండో వన్డేలో కూడా దారుణంగా విఫలమైందని అన్నాడు. బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా ఘోరంగా ఆడిందని అన్నాడు. ఇలా అయితే వరల్డ్ కప్లో మాతో కనుక మ్యాచ్ జరిగితే మాత్రం మేము చిత్తుగా ఓడిస్తామని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.